అందరికీ నమస్కారం. చక్కటి చల్లని చినుకులు కురుస్తున్న ఒక సాయంత్రం. గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరివాడు అనేది ఒక నిజం. కానీ గోవిందుడు అందరి వాడేలే అనే దాంట్లో ఒక హామీ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అది ఈ సినిమా. చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా గురించి మాట్లాడాలనిపిస్తుంది. మనమందరూ ఒక టీజర్ని ఇప్పుడు చూసాం. ఎందుకో నాకు కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద కమర్షియల్ సినిమా టీజర్ని చూస్తుంటే చిరాకు వస్తుంది. ఎవడో ఒకడిని తరుముతుంటాడు, ఎవడనో ఎక్కడు కొడుతుంటాడు, గ్రావిటీని దాటి ఎక్కడి నుంచో పడుతుంటారు. ఏంటి వాళ్ళు గోల? ఎవడిని కొడుతున్నారు? దుష్టులే ఉన్నారా ఈ ప్రపంచంలో? వీళ్ళని కొట్టడం, చంపడం, బకెట్ రక్తాలైన జీవితం, లేదా బాపుగారి బొమ్మ లాంటి శృంగారాన్ని మర్చిపోయి ఆడవాళ్ళని చూపిస్తూ అసహ్యంగా అభాసంగా చూపిస్తూ, అంటే తెలుగు ప్రేక్షకులకి దేన్ని నమ్ముతున్నారు? తెలుగు ప్రేక్షకులు దేన్ని నచ్చుతుందని నమ్ముతున్నారు? అలాంటి ట్రైలర్స్ వచ్చి అసహ్యం వేసేది. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను కూడా ఉన్న గోవిందుడు అందరి వాడేలే ట్రైలర్ చూస్తే ఒక కథ తెలుస్తుంది. సినిమాకు ఒక కారణం ఉందనిపిస్తుంది. చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక షూటింగ్కి వెళ్ళి ఒక సినిమాని ఏదో ఒక టర్న్ చేయి, డైలాగ్ చెయ్యి అని కాకుండా, నేను పనిచేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మానవ సంబంధాల గురించో, సంస్కారం గురించో, మనకు తెలుగు కల్చర్ గురించో, సాటి మనిషి గురించో ఆలోచించే ఒక విషయాన్ని నేర్చుకుంటూ దాన్ని నా జీవితంలో అమలుపరచాలనుకుంటూ నేను రోజు షూటింగ్ నుంచి బయట వస్తున్నా. అది గోవిందుడు అందరి వాడేలే లాంటి సినిమా. దీనికి చాలా ముఖ్య కారణుడు, కొన్ని కారణాల వల్ల, నా దురదృష్టం వల్ల, అంతఃపురం లాంటి, ఖడ్గం లాంటి, మురారి లాంటి సినిమా తీసిన నా సన్నిహితుడు, నా ఫ్రెండ్ కృష్ణవంశీని నేను మిస్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాకి నన్ను పిలిచాడు. కృష్ణవంశీ బాధ్యత ఉన్న దర్శకుడు, పని తెలిసిన దర్శకుడు, క్రియేటివ్ దర్శకుడు అనేది విన్నాం. అది కాదు, మన సమాజానికి మనసున్న మనిషి కృష్ణవంశీ. గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నటించడం నాకు సంతోషం మాత్రమే కాదు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గర్వం. పండగ పీరియడ్లో రిలీజ్ అయిపోయే సినిమా. నా 300 సినిమాల అనుభవంలో నాకు కనిపిస్తుంది, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఇంట్లో పండగ, థియేటర్స్లో పండగ, మన అందరి మధ్య పండగ. అంటే చక్కగా సకుటుంబ సపరివార సమేతం వెళ్తూ, ప్రపంచ భాషల్లో ఎన్ని భాషల సినిమాలు జరుగుతున్నా మన భాషలో గర్వించదక్క ఒక ఆహ్లాదకరమైన సినిమా చూసామనే నమ్మకంతో, ఆ హామీతో, మన తల్లిదండ్రుల్ని, మానవ సంబంధాల గురించి మనం మరిచిపోయిన కొన్ని విషయాల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ, డెఫినెట్గా గోవిందుడు అందరి వాడే సినిమా చూసిన ప్రేక్షకుడు ఇంకొంచెం అందమవుతాడు. ఆ హామీ నేను మీకు ఇస్తున్నాను. సరదాగా మాట్లాడిన సినిమా గురించి ఇది నేను అమ్మట్లేదు, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన ఊర్లో, మన సంస్కృతిలో మా తల్లి వంట చేసి మనకి వడ్డిస్తే ఒకరోజు కాకరకాయ పెడుతుంది. అది రుచి మనకు నచ్చదు, కానీ అది ఆరోగ్యం. కొన్ని పాటించాలంతే, క్వశ్చన్ చేయకూడదు. అలాంటి పాటించాల్సిన మనమందరూ చక్కగా ఒక కళని, ఒక సరస్వతిని, ఒక అద్భుతమైన సినిమా కానీ, నాటకం కానీ, పాట కానీ, ఒక విజువల్ని కానీ మనం నచ్చుతూ, మనం మెచ్చుతూ, దాని నుంచి మనం పొందుతూ
పక్క రాష్ట్రం వాళ్ళకి మిగతా వాళ్ళకి చూడండి మన ఊళ్ళో ఇలాంటి కళల్ని ఇలాంటి సినిమాలు తీస్తున్నాన్ని గర్వంగా తెప్పుకోతాయి సినిమాని కృష్ణవంశీ తీశాడు. వంశీ మధ్య కొన్ని సంవత్సరాలు కరెక్ట్ అయిన ప్రాజెక్టో కరెక్ట్ అయిన కథనో కరెక్ట్ అయిన హీరో దొరక్క, బట్ ఆయన ఒక ఆణిముత్యం. చాలా గర్వంగా ఉంది నా సన్నిధుడు ఇలాంటి ఒక సినిమా తీశాడు, ఇలాంటి ఒక సినిమాని ఆలోచించాడని. ఎందుకంటే కథ వినంగానే నాకు, నేను గొప్పతనం కాదు డేట్స్ని బండా గణేష్ చెప్పినట్టు నేను పక్కన పెట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయకపోతే నేను కోల్పోయేవాడిని ఒక అదృష్టాన్ని. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. ఇంకా రామ్ చరణ్, ఆశ్చర్యపోయాను సెట్లో. రామ్ చరణ్ అందరి వాడేలే ఈ సినిమా తర్వాత. ఎందుకంటే తన మొదటి సినిమా నుంచి ఆయన చూస్తున్న అన్నయ్య అంటే నాకు ఎంతో అభిమానం, ప్రేమ. అలాంటి ఇంట్లో చిన్న కుర్రోడ్ని చూశాను. ప్రకాష్ రెడ్డి హీరో అవబోతున్నాడు అని అన్నయ్య చెప్తుంటే అలా ముందు ఇంటి నుంచి బయట వస్తున్న కుర్రోడ్ని చూశాను. ఆయన మొదటి సినిమాలో యాక్ట్ చేశాను, ఇంకో సినిమాలో యాక్ట్ చేశాను, కొన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. కానీ ఎక్కడో ఒక చోటు నాకు ఆ చనువు ఉంది. ఎందుకంటే మన మట్టికి పుట్టిన ఇలాంటి స్టార్స్, ఇలాంటి కుర్రోళ్ళు, ఇలాంటి యాక్టర్స్, తెలుగు యాక్టర్స్, వీళ్ళకున్న రీచ్కి వీళ్ళు స్టేజ్ మీద వచ్చి ఒక స్క్రీన్ మీద వచ్చి చెప్తుంటే ప్రేక్షకుల గుండెల్లో దిగిపోతారు ఒక మాట కూడా. ఇలాంటి వాళ్ళ చేతుల్లో కృష్ణవంశీ లాంటి ఆలోచన కాంబినేషన్ వస్తే నాకు తెలిసి కృష్ణవంశీ, రామ్ చరణ్, బండ్లా గణేష్ వాళ్ళ కెరియర్లో దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్. అండ్ ఇది ఏదో రికార్డులు బద్దలు కొట్టే సినిమా కాదు, అందరు గుండెల్ని దోచుకునే సినిమా. తెలుగు ప్రేక్షకులకి ఈ టైటిల్ లాంటి హామీని మీకు ఇస్తున్నాను. చక్కటి, అద్భుతమైన, ఆహ్లాదకరమైన, గర్వించదగ్గ సినిమా మీరు చూడబోతున్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్.